కేంద్ర మాజీ మంత్రివర్యులు తెలంగాణ కోసం పార్లమెంటులో తన గళాన్ని ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఆ రోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఇక్కడ తెలంగాణ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారమ్మా, మీరు ఎట్లయినా దయదలిసి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సిద్ధించడం కోసం మీరు మీ బర్త్డే సందర్భంగా మీ బర్త్డే గిఫ్ట్గా తెలంగాణ ప్రజలకు అందివ్వాలని చెప్పి ఆ రోజు అమ్మగారిని సోనియా గాంధీ గారితో మాట్లాడి ఒప్పించి మెప్పించి పార్లమెంటులో కూడా సుమారు గంటన్నర సేపు తన వాగ్దాడి ద్వారా ఆ రోజు అందరు ఎంపీలు కూడా రాజీనామా చేశారు, కాంగ్రెస్ ఎంపీలు. కానీ ఈ సర్వసత్యనారాయణ గారు మాత్రము రాజీనామా చేయకుండా తెలంగాణ సాధనే ప్రథమ ధ్యేయం, నేను కూడా రాజీనామా చేస్తే పార్లమెంట్లో మాట్లాడేవారు ఎవరుంటారు అని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకొని ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఎన్ని విమర్శలు ఎదురైనా తెలంగాణ మనకు రావాల్సిందే అని చెప్పి రాజీనామా చేయకుండా వారు పార్లమెంట్లో సుదీర్ఘంగా గంటన్నర సేపు మాట్లాడిన తర్వాత తెలంగాణ రావడం జరిగింది. వారు 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా, తర్వాత కేంద్ర మంత్రిగా విశిష్ట సేవలు అందించారు. ఈ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా చేయలేనటువంటి నిధులను తీసుకొచ్చి ఆ పార్లమెంటు నియోజకవర్గానికి డెవలప్ చేసిండు, అభివృద్ధి పరిచిండు. కాబట్టి వారి యొక్క బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అశేషమైన జనవాహితో మా బోడుపల్లి కూడా సుమారు 100 మంది ఇక్కడికి వచ్చి ఆయన బర్త్డే విషయం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా వారు ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకొని కేంద్ర స్థాయిలో శాసించాల్సిన పరిస్థితి త్వరలోనే రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి సర్వే సత్యనారాయణ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సత్యనారాయణ గారు మన తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లో 1954లో పుట్టి మన గడ్డగా ఎంతో గర్వకారణమైన ఘనమైన చరిత్ర ఆయనది. అక్కడి నుండి తెలంగాణ నుండి కేంద్ర మంత్రి అయి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పుట్టిన గడ్డ కూడా మర్చిపోకుండా ఎన్నో కార్యక్రమాలు, ఎంతో ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన బోడుపల్లికి ఎంతో చేసిన అతనికి ఎన్నిసార్లు మనము నమస్కరించిన, శుభాకాంక్షలు తెలిపిన తీరనిది. మనం ఈరోజు ఆయన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నందుకు మనం శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ అతని పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ సర్వే సత్యనారాయణ గారు, ఆయన గురించి ముఖ్యంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. మేమందరం కూడా ఆయన్ని మేమంతా కూడా ఎంతోమంది ఇక్కడ కూడి వచ్చి మనం బోడుపల్లి నుంచి వచ్చి ఆయన అభిమానంతో ఇంతమంది ఆయనకు రావటం కారణం ఏంటంటే ఆ అభిమానంతో ప్రతి సంవత్సరం మేము వస్తూ ఉంటాం ఇక్కడికి. ఎందుకంటే ఆయన మా బోడుపల్లికి చేసింది ఎన్నో స్ట్రీట్ లైట్స్ కానీ, మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్స్ కానీ, ఇవన్నీ కాకుండా మరీ ముఖ్యంగా మా కాలనీకి కమ్యూనిటీ హాల్స్ చాలా కట్టించారు. అది కూడా మా కాలనీకి ఆ రోజుల్లోనే 10 లక్షలు వెచ్చించి తన ఎంపీ ఫండ్స్ ద్వారా ఎన్నో కమ్యూనిటీ హాల్ కట్టడం కాకుండా మరీ ముఖ్యంగా మా కాలనీ సంగతి చెప్తున్నాను, అది కట్టి వాళ్ళ ఒక 50 లక్షల ప్రాపర్టీ అక్కడ ఆ కమ్యూనిటీ హాల్ ఉండటం జరిగింది. దానివల్ల మేము ఎన్నో కార్యక్రమాలు మా కాలనీలో పండగలు కానీ ఇవి కానీ ఏమన్నా కానీ చాలా సంతృప్తిగా జరుపుకుంటున్నాము. 2013-14 సంవత్సరంలో ఆయన చేసినటువంటి ఆ సేవలు చిరస్మరణీయంగా ఉండిపోతాయని,
అందునిమిత్తం మేము ఆయన మర్చిపోకుండా ఈ ప్రతి సంవత్సరం వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం, ఆయన అదే కాకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయనకి అంచెలంచెలుగా ఇంకా ఎదిగి ఎన్నో సేవలు ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, గౌరవనీయులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అనుక్షణం పేదల కోసం పరితపించే నాయకుడు పెద్దలు గౌరవులు సర్వే సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా మాకెంతో సంతోషదాయకం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సర్వే సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన మాజీ కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా కొన్ని విషయాలు సర్వే సత్యనారాయణ గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి కారణము సర్వే సత్యనారాయణ గారు. సర్వే సత్యనారాయణ గారు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విషయంలో మాట్లాడాలంటే మన టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బైకాట్ చేసిన రోజులలో కేవలము సర్వే సత్యనారాయణ గారు ఘంటాపదంగా తెలంగాణ వాదాన్ని వినిపించిన ఏకైక నాయకుడు పార్లమెంట్లో అంటే అది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ సర్వే సత్యనారాయణ గారికి బోడుప్పల్ ఫెడరేషన్ తరపు నుంచి అలాగే నా వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సర్వే సత్యనారాయణ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ తరపు నుంచి ఎంపీగా ఉన్నటువంటి కాలంలో బోడుప్పలకు చాలా లక్షలు వెచ్చించి పేద ప్రజలకు అనేక సీసీ రోడ్లు, కోట్లు వెచ్చించి పేద ప్రజలకు సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, కాలనీ కమ్యూనిటీ హాళ్ళు, ఇలా ఎన్నో పార్కులు, ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు అందించి ఇవాళ పేదల మనసులో చెరగని ముద్ర వేసుకొని పేదలందరి చేత ఇవాళ జేజేలు పలుకుతున్నటువంటి ఏకైక లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక సర్వే సత్యనారాయణ గారనే చెప్పుకోవాలి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో భవిష్యత్తులో చేసుకొని, అలాగే భవిష్యత్తులో మాకు మరొకసారి కేంద్ర మంత్రిగా ఉండాలని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ సందర్భంగా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.